హరే కృష్ణ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. జనరల్గా మనకు వచ్చేటువంటి ప్రతి పండుగ కూడా మనకొక రిమైండర్ని ఇస్తుంది. ఆ రిమైండర్ ఏంటంటే, ఇదిగో నువ్వు ఇంతకాలం కొంచెం దేహ బుద్ధితోటి పనిచేస్తున్నావు, నీ దేహం కోసం లేదా కుటుంబ పోషణ కోసం వాటి కోసం పనిచేస్తున్నావు. కనీసం పండగ రోజైనా కానీ భగవంతుడికి దగ్గరగా భగవంతుడికి సేవ చేస్తూ కొంచెం కాలం గడుపు అని మనకు ఒక రిమైండర్ని ఇస్తాయి. ఎందుకంటే మనం ప్రతిరోజు చేసేటువంటి పనులలో ఇలా భగవంతుని గుర్తుంచుకొని భగవంతుడికి కంప్లీట్గా సేవ చేయడం అనే దానికి మనకు సమయం అనేది సరిగా అనుకూలించదు కూడా. ముఖ్యంగా ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ప్రతిరోజు ఉదయం లేచి మన పనులు చూసుకొని, ఆఫీస్ పనులు చూసుకొని, ఇంటికి వచ్చి అన్నీ చక్కదిద్దుకొని ఇంకా పడుకొని మళ్ళీ ఉదయం లేచి రొటీన్ పనికి మనం అలవాటు పడిపోయాం. మరి ఇలాంటి సమయంలో భగవంతుడికి సమయం కేటాయించడానికి మనకు సమయం అనేది ఉండదు. కానీ ఇలాంటి పండగలు అనేవి చాలా చాలా వాల్యుబుల్. ఎందుకంటే అవి మనకు భగవంతుడికి సేవ చేయడానికి అనుకూలించే వాతావరణాన్ని ప్లస్ మనకు సమయాన్ని ఇవ్వడమే కాదు, ఇలాంటి పండగల సమయాలలో ముఖ్యంగా భగవంతుడు చాలా ఆనందమైన స్థితిలో ఉంటారు. మనం అలాంటి సమయంలో మనం కొంచెం సేవ చేసినా కానీ మనకు చాలా ఉన్నతమైనటువంటి బెనిఫిట్ వస్తుంది, భగవంతుడి యొక్క కృప వస్తుంది. జనరల్గా చాలామంది అంటారు భగవంతుడి పండగల సమయంలోనే ఇలా కృపగా ఉంటారు, మిగిలిన సమయంలో ఉండరా అని. నిజం చెప్పాలంటే భగవంతుడి యొక్క కృప అనేది వర్షం కురిసినట్టుగా ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా ఉంటుంది. కాకపోతే మనము ట్యాప్ చేయడానికి, మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, మనం దాన్ని సరిగా అనుగ్రహం పొందడానికి ఇలాంటి పండుగలు అనేవి మంచి వాతావరణాన్ని ఇస్తాయి. అలాంటి వాతావరణంలో మనం కండ్యూజివ్గా అనుకూలంగా భక్తి చేయొచ్చు. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జితం అంటారు. అనుకూలస్య సంకల్ప అంటే అనుకూలంగా ఉండే వాటికి మనం సంకల్పించుకొని ప్రతికూలంగా ఉండే వాటికి నో చెప్పడానికి ఈ యొక్క పండుగలు అనేవి చాలా వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి, మంచి వాతావరణాన్ని. శివపురాణం చాలా పురాణాలలో రామనామం గురించి చాలా గ్లోరిఫై చేస్తారండి. శివుడు స్వయంగా ఈయన మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సహస్రనామ తత్తుల్యం అంటే మనకున్నటువంటి విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో ఆ విష్ణు సహస్రనామాలన్నిటికీ కలిపి ఒక ఈక్వాలిటీగా ఒక నామం కలిపితే అది రామనామం. అదేవిధంగా మనకి ఇంకా వేరే పురాణాలలో కూడా చెప్తారు, ఒక కృష్ణనామం పలికితే అది 3000 విష్ణునామాలతో సమానం, అంటే 3 సహస్రనామాలతో సమానం. ఈ విధంగా భగవంతుడు మనకు చాలా నామాలని తన యొక్క శక్తి మొత్తాన్ని అందులో నింపివేసి నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే నకాలహ. నా ఉన్నటువంటి అన్ని నామాల్లో చాలా శక్తి దాగి ఉన్నది. ఎస్పెషల్లీ రామ అవతారం, కృష్ణ అవతారం, నరసింహ అవతారం చాలా మనకు ఫేవరబుల్గా ఉన్నటువంటి అవతారాలండి. ఎందుకంటే ఈ అవతారాలలో భగవంతుడు ముఖ్యంగా భక్తులతోటి మంచి సంబంధాన్ని కలిగి ఉంచుతారు. ఇప్పుడు నరసింహ అవతారం వచ్చినప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ తోటి చాలా అవినాభావ సంబంధం కలిగి ఉంటారు, ఒక తండ్రి పుత్రుడి యొక్క సంబంధం. ఇక రామావతారం మనం చెప్పనవసరం లేదు, ఎన్ని బంధాలు కావాలో అన్ని బంధాలు ఉన్నాయి. ఒక పుత్రుడిగా, ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక శిష్యుడిగా, ఒక భర్తగా, ఒక అన్నగా అన్ని రిలేషన్స్ రామావతారంలో ఉంటాయి. మనం ఎలా ప్రవర్తించాలని చెప్పడానికి రామావతారం రామాయణం మొత్తాన్ని కలిపి ఒక శ్లోకం ఉంటుందండి. ఆదౌ రామ తపోవనాది గమనం అంటే రాముడు వనాలకు వెళ్ళాడంట. తపోవనాది గమనం అంటే తపస్సు చేసుకున్నటువంటి వనాలకు వెళ్ళిన తర్వాత అక్కడ అత్వా మృగం కాంచనం, అక్కడ ఉన్నటువంటి ఒక బంగారు లేడిని, ఒక మృగాలు అంటే రాక్షసుల్ని, మృగాల్ని కూడా హతమార్చాడు. అంటే రాక్షసులు మృగాల రూపంలో వచ్చినటువంటి ఒక బంగారు లేడిని హతమార్చాడు. వైదేహి హరణం, సీతాదేవిని హరించారు. జటాయు మరణం, సీతాదేవిని విడిపించడానికి జటాయు ఏర్పడితే జటాయు కూడా మరణించింది రావణుడి చేతిలో. సుగ్రీవ సంభాషణం, సుగ్రీవుడితో సంబంధాలు ఏర్పరచుకున్న సంభాషణలు జరిగాయి. వాలి నిగ్రహణం, వాలిని నిగ్రహించి అంటే సుగ్రీవుడికి సపోర్ట్ చేసి వాలి చేసినటువంటి దుశ్చేష్టల్ని కట్టడించి వాలి నిగ్రహణం సముద్ర తరణం, సముద్రాన్ని దాటి
లంకాపురీ దాహనం, లంక మొత్తాన్ని కట్టడి చేసి దాన్ని దహించేసేసి, పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం, అక్కడ ఉన్నటువంటి రావణ కుంభకర్ణ ఇతర రాక్షసులన్నింటినీ సంహరించేసి తర్వాత సీతను విడిపించుకొని వచ్చి అయోధ్యకు తిరిగి వస్తారు. ఏతద్ది శ్రీరామాయణం, ఇదే రామాయణం మొత్తం. దీనిని ఏకశ్లోకి రామాయణం అంటారు. ఎందుకు ఇలాగ ఏకశ్లోకి రామాయణం ఇచ్చారు అంటే, మనకు భగవంతుడి యొక్క గుణగణాలు, భగవంతుడి యొక్క కీర్తిని గుణించడానికి ఒక కోడ్ ఫార్మాట్లో మనకు ఆచార్యులు కానీ, మనకు ఋషులు కానీ ఇచ్చారండి. ఎందుకంటే మనం ప్రతిసారి భగవన్ నామాన్ని జపించడానికి ఈజీగా ఉంటుందని వీటిని స్మరించుకుంటూ. అందుకే ఇలాంటి పండగలలో మనకు ఒక బోనస్ లాగా అన్నమాట, మనకు ఒక ఫ్రీ బోనస్. అంటే మనం ఏదన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు బంపర్ ఆఫర్లు ఇస్తారు, ఇలాగా మీరు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఇలాంటి రోజున, ఇలాంటి ఉత్సవాల రోజున, ఇలాంటి శ్రీరామనవమి రోజున, జన్మాష్టమి రోజున మనం ఏదైనా భగవన్నామాలను జపిస్తే మనకు చాలా ఇమ్మెన్స్ బెనిఫిట్ వస్తుందండి. దానికి తోడు ఎక్కడైనా గుడికి వెళ్ళి ఎవరైనా సాత్వికమైనటువంటి మనుషుల మధ్యలో, ఒక సత్పురుషుల మధ్యలో కానీ అలాంటి జపం చేస్తే ఇంకా బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ లేనప్పుడు ఒక తులసి మహారాణిని మీ ఇంటికి ఎదురుగా ఉంచుకొని ఎదురుగా కూర్చొని మంత్రాన్ని జపిస్తూ ఉండండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 నామాలు కలిగినటువంటి మంత్రం ఈ కలియుగానికి కలిర్దోష నిధే రాజం, కలికల్మష నాశనం, కలికల్మషాన్ని నాశనం చేసేటువంటిది మంచి తరుణోపాయ మంత్రం అండి కలియుగానికి. హరే కృష్ణ.